ఇవి ఆవకాడో అండి. ఇవైతే పండినవి, ఇదైతే పచ్చిది అనమాట. ఇట్లా ఉంటాయి ఆవకాడో. ఇవి మనకి పోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది, ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందండి. మనం ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ, ప్రెగ్నెన్సీ రావాలనుకున్న వాళ్ళు కానీ ఇవి ఆవకాడో ఎక్కువ తింటారు. ఇవి మనకి రేర్గా దొరుకుతాయి అనమాట, ఎక్కువగా దొరకవు మార్కెట్లో. కాస్ట్ కూడా ఎక్కువ పడుతుందండి, చాలా కాస్ట్ ఉంటుంది. ఇవి శాండ్విచ్ లాగా కూడా తినొచ్చు. ఆవకాడో జ్యూస్ చాలా మంచిది. ఆవకాడో జ్యూస్ చేసుకుని తాగొచ్చు. అంతేకాదు అన్నిటిలో కూడా వేసుకుని తినొచ్చు అండి. మనకి మార్నింగ్ ఒక ఆవకాడో తిన్నాము అంటే హెల్త్కి చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్లో తిన్నాము అంటే మాత్రం చాలా మంచిదండి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ రావాలనుకున్న వాళ్ళు, ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా తింటారు. ఎందుకంటే ఐరన్ సమృద్ధిగా ఉంటుంది కాబట్టి మనకి కాస్ట్ ఎక్కువైనా కూడా తింటే మంచిది. పచ్చిదండి, ఇది మనకి పండి అన్నమాట. అందుకని ఇవి కట్ చేసుకుందాం. ఈ పండు వాటిని కట్ చేస్తున్నాం. ఇంకా బ్లాక్ కలర్ వచ్చినాయి అనుకోండి, అది ఇంకా బాగా పండినట్టు అనమాట, మెత్తగా అయిపోతాయి. లోపల చాలా పెద్ద సీడ్ ఉంటుందండి. ఈ సీడ్ కూడా నేను పెడితే మొక్క కూడా వచ్చింది, అది చూపిస్తాను మీకు. మొక్క ఇదిగోండి, ఎంత పెద్ద సీడ్ ఉందో చూసారా, ఇలా వచ్చింది. ఈ సీడ్ని మనం ఇలా తీసేసుకుని, ఇదిగోండి సీడే ఉంది మనకి, ఎంతగా బరువు ఉందో చూసారా, సీడ్ కూడా ఎలా ఉందో. ఈ సీడ్ని నేను మొక్క కూడా పెట్టానండి. మనం తోలు మామూలుగా అయితే కనుక విడిపోతుందండి పండిపోతే కనుక. ఇది పండలేదు, బాగా పండలేదు, అందుకనే మనం చాకుతో కోయాల్సి వస్తుంది. ఈ విధంగా కోసుకోవాల్సి వస్తుంది. పండితే మాత్రం బ్లాక్గా అయిపోతుందండి. ఫుల్ బ్లాక్ అయిపోయింది, పాడైపోయిందామా అనుకుంటాము, కానీ అది పండినట్టండి. ఇది చూడండి, ఇది పండలేదు, కొంచెం బాగా బ్లాక్ రావాలి. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఇది టేస్ట్ అయితే మాత్రం టేస్ట్ లెస్ అండి, ఎక్కువ టేస్ట్ ఉండదు, బాగా టేస్ట్ అయితే ఏముండదు. కాకపోతే హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరికీ చాలా చాలా మంచిది. సో నేనైతే తింటున్నానండి. ఇది చప్పగా ఉందండి. మనం పచ్చిపప్పు వస్తే తింటే ఎట్లా ఉంటుందో అలా ఉందన్నమాట. అదే పండితే మాత్రం చాలా టేస్ట్ ఉండేది, కొంచెం టేస్ట్ బాగుండేది. వండితే మాత్రం ఇలా అంటే చక్కగా మెత్తగా అసలు క్రీమ్ లాగా అయిపోతుందండి. ఇది వచ్చేసరికి గట్టిగా ఉంది మనకు. బాగా పండుకాయ అయితే మాత్రం చక్కగా మనం పేస్ట్ చేసేసుకుని కాస్త ఉప్పు వేసుకుని తిన్నామంటే మియోనీస్ ఎలా ఉంటుందో అలా టేస్ట్ ఉంటుందండి. ఈ పచ్చిది మాత్రం నాకు ఈ పచ్చి బొప్పాస్కాయ తింటే ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది. సో ఇదైతే టేస్ట్ లెస్గా ఉందనమాట. ఆహా చూడండి, నా పెరట్లో ఆవకాడో మొక్క అయితే వచ్చిందండి, చూసారా. ఇది నేను పచ్చి సీడ్ చూసారుగా, పచ్చి సీడ్. ఇది పచ్చి సీడ్ నుంచి నేను 3 సీడ్స్ వేసానండి. 2 సీడ్స్ మాత్రం ఎండిపోయాయి, ఒక సీడ్ మాత్రం ఇలా మొక్క వచ్చేసింది చూసారా. ఇది మీరు చూస్తున్న చిన్న చెట్టు అది ఆవకాడో మొక్క అండి. ఈ 2 ఎండిపోయాయి అనమాట. 2 సీడ్స్ ఎండిపోయాయి, 3 పెడితే 2 ఎండిపోయాయి, ఒకటి మాత్రం చూసారా ఎంత బాగా వచ్చిందో మొక్క. అది పైన మట్టి పోయాలండి, మట్టి పోస్తే మొక్క అయితే బాగా పెరుగుద్ది. నేను మీకు వీడియో చేయటం కోసం మట్టి పోయట్లేదు అనమాట. మట్టి పోసామంటే కనుక ప్లాంట్ బాగా పెరగవచ్చు.